द्वैत भक्तृर्चितं सार विचार चारु मनसं संखावतं वल्लभम् स्वाप्तानाप्त समस्त जीव सतयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्त समस्त जीव सतयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. 21వ 22వ శ్లోకాలని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. తద్వైరాగ్యం జుగుప్సాయ దర్శన శ్రవణాదిభిః దేహాది బ్రహ్మ పర్యంతే అనిత్యే భోగ్యవస్తుని విరజ్య విషయవ్రాతాత్ దోషదృష్ట్యా ముహుర్ముహుః స్వలక్ష్యే నియతావస్థా మనసా శమముచ్యతే. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుందాం. తద్వైరాగ్యం అంటే దర్శన శ్రవణాదిభిః అన్నారు. దర్శనము శ్రవణము మొదలైన వాటి చేత దేహాది బ్రహ్మ పర్యంతే దేహములు మొదలుకొని బ్రహ్మ వరకు గల అనిత్యమగు భోగ్యవస్తుయందు ఏ జిగుప్స అసహ్యం కలదో అంటే ఏ జిగుప్స యందు అసహ్యం కలదో తత్ అది వైరాగ్యము, అదే వైరాగ్యము అంటున్నారనమాట. తాత్పర్యం ఏమిటొస్తుంది? దర్శన శ్రవణాదుల ద్వారా ఈ శరీరం మొదలుకొని బ్రహ్మలోక పర్యంతం గల సమస్తము అనిత్యమే అనే భావంతో భోగ పదార్థాలన్నిటినీ వదిలేస్తే వాటి మీద మనకి గృణాబుద్ధి కలిగి ఉంటే అంటే అసహ్యమైన భావాన్ని పెంచుకుంటే అది వైరాగ్యం అనిపించుకుంటుంది అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. అంటే ఇక్కడ విశేషాంశాలు ఏంటంటే శాశ్వతమైనది బ్రహ్మ ఒకటే, పైమెట్టునుంటుంది. ముక్తుడైన వాడు తన ఆత్మనే ఉనికిగా జ్ఞానంగా ఆనందంగా అనుభవిస్తాడు. దర్శన శ్రవణాదిభిః భోగకారకాలైన అన్ని ఇంద్రియాల ద్వారా కలిగే సుఖాలను విసర్జింపక తప్పదు అంటున్నారు ఈ శ్లోకంలో. క్షణికము అశాశ్వతము అయిన ఈ కంపు కొట్టే శరీరం మొదలుకొని బ్రహ్మ పర్యంతం వరకు కల్లా అన్ని వస్తువులు కూడాను అనిత్యాలే అనమాట. అంటే రకరకాల మాటల్ని వినడం, విషయాల్ని వస్తువుల్ని చూడడం వల్ల వాటి వల్ల మనకి లభించే ఇంద్రియ సుఖాలు దేహం దగ్గర మొదలుపెట్టి బ్రహ్మ పదవి వరకు మనకు లభించే సర్వ సుఖానుభవాలు కూడాను అనిత్యాలే బాబు, వాటికి బానిస కాకండి అంటూ చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శరీరం మొదలుకొని బ్రహ్మలోకం వరకు ఉన్న అన్ని అనిత్య భోగ్య వస్తువుల పట్ల వాటి స్వరూపాన్ని దర్శన శ్రవణాదిల ద్వారా గ్రహించి వాటిని వదలాలనే భావం అంటే విసర్జించాలనే భావం కలగడం అదే నిజమైన వైరాగ్యం అంటున్నారు. ఇక్కడ వైరాగ్యం అంటే ద్వేషం కాదు, బలవంతంగా వదలడము కాదు, ప్రపంచాన్ని తిట్టడము కూడా కాదు, సత్యాన్ని చూసి అనిత్యాన్ని స్వయంగా వదిలేయడం అన్నమాట. జిగుప్స అంటే వదిలేయాలని సహజమైన తపన. దేహాది బ్రహ్మ పర్యంతం అన్నారు ఇందులో. శరీరము, ఇంద్రియ సుఖాలు, సంపద, పదవి,
స్వర్గసుఖాలు బ్రహ్మలోకం కూడా అనిత్యం అని చెప్తోంది ఈ గొప్ప వాక్యం. శ్రీకృష్ణుడు ఏమన్నాడు గీతలో? ఆ బ్రహ్మ బోనలోకాహ పునరావర్తినో అర్జున అన్నారు. బ్రహ్మలోకం వరకు కూడా ఈ పునర్జన్మ చక్రం ఉంటుంది అన్నారు. అంటే అక్కడ స్వర్గం కూడా శాశ్వతం కాదు అని ఖచ్చితంగా ఆయనే చెప్పేశారు. కఠోపనిషత్తుల్లో కూడాను స్వభావ మర్త్యస్య యదంత కైతత్ అన్నారు. అంటే రేపటి వరకు కూడా ఉండనటువంటి ఈ సుఖాలు నాకు అక్కర్లేదు అన్నాడు. ఎవరు? నచికేతుడు. యమధర్మరాజు ఇచ్చిన వరాల్ని తిరస్కరిస్తూ అన్న మాటలన్నమాట ఇవి. అంటే ఇది పరిపక్వమైన వైరాగ్యం. గజేంద్ర మోక్షంలో కూడాను ఆ ముసలి పట్టుకున్నప్పుడు అతనికి రాజ్యం గుర్తుకొచ్చిందా, సంపద గుర్తుకొచ్చిందా? ఏది రాలేదు. అన్నీ అనిత్యాలు అని తెలుసుకున్నాడు. అప్పుడు ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించాడు ఆయన. ఈ మిగతావన్నీ అనిత్యాలు అని తెలుసుకున్నప్పుడు వాటి మీద ఒక రకమైన జిగుప్స ఏర్పడుతుందన్నమాట. మనకు ఒక కొత్త వస్తువు వస్తే ఆనందం, కొన్ని రోజులు గడిస్తే అలవాటు అని అనుకున్నాం కదా. మన మనసు మళ్ళీ కొత్తదాన్ని అన్నే వెతుకుతుంది. అది ఏం చూపిస్తోంది? సుఖం వస్తువులో లేదు, మన ఆకాంక్షలో ఉంది. వైరాగ్యం అంటే ఈ సత్యాన్ని లోతుగా గ్రహించడమే. పాము చర్మాన్ని వదిలేసి ముందుకు సాగిపోతుంటుంది. అది చర్మాన్ని ద్వేషించదు. అది అవసరం ముగిసిందే అని తెలుసుకుంటుంది. అలాగే వైరాగ్యం అంటే జీవితం వదిలేయడం కాదు, బంధాన్ని వదిలేయడం అని ఇక్కడ చక్కటి అర్థం చెప్పుకోవచ్చు మనం. వైరాగ్యం లేకుండా జ్ఞానం అస్సలు నిలవదు. ఎందుకంటే మనస్సు భోగ్య వస్తువుల మీద ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది కాబట్టి. వైరాగ్యం వచ్చినప్పుడు మనస్సు అంతర్ముఖం అవుతుంది. అప్పుడు మాత్రం ఆత్మవిచారం మనకి సాధ్యపడుతుంది. శరీరం అనిత్యము, సంపద అనిత్యము, సంబంధాలు అనిత్యమే, స్వర్గం కూడా అనిత్యం. నిత్యంగా ఉండేది ఏమిటి అంటే ఆత్మ. అనిత్యాన్ని తెలుసుకున్న తర్వాత సహజంగా వదిలేసేయాలి అనుకునే భావం ఏదైతే ఉంటుందో అదే వైరాగ్యం. అది బలవంతపు త్యాగం కాదు, అది జ్ఞాన ఫలం అన్నమాట. వైరాగ్యం వచ్చినప్పుడు మనస్సు విముక్తైపోతుంది. విముక్తుడైన మనస్సులో జ్ఞానం వికసిస్తుంది. జ్ఞానం వికసిస్తుంది అంటూ శంకర్లు వారు చాలా స్పష్టంగా చెప్పారు మనకి. వస్తువుల్లో ఆనందం లేదని, వస్తువులను చూసే మన దృష్టిలోనే ఆనందం ఉందని మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే మనం భగవంతుడి గురించి ప్రతిక్షణం కథలు, పద్యాలు, గీతాలు, శ్రవ్యాల రూపంలో వినడంలోనూ, చదవడంలోనూ, పాడడంలోనూ ఎంత అద్భుతమైన ఆనందం, సుఖం కలుగుతుందో ఆ ఆనందాన్ని అనుభవించే భక్తులకి తప్ప ఇంకొకరికి తెలియదు. ఆ విషయం తెలియని లోకులు అయ్యయ్యో విషయ వస్తువులు, ఇంద్రియ భోగాలు, వివేక వైరాగ్యాలు, ముక్తి, మోక్షం అంటూ చెప్పిందే చెప్తూ తిప్పి తిప్పి చెప్తున్నారు. ఇవన్నీ ఒకసారి వింటే చాలదా, పదే పదే వినాలా అంటూ ప్రశ్న వేస్తుంటారు. దానికి సమాధానం ఏంటంటే స్వతహా ఎవరికి ఇష్టమైన దాని మీద వారికి ఎప్పటికీ తృప్తి అనేది ఉండదు. పైగా అది వ్యసనంగా మారుతుంది. మనం రోజు ఎంత తృప్తిగా భోజనం చేసినా మళ్ళీ సాయంత్రానికి ఆకలి వేస్తుంది కదా. అలాగని తృప్తిగా తినడం మానేయలేం కదా. ఆహార వ్యవహారాల పట్ల మనం ఎలాగైతే శ్రద్ధ వహిస్తున్నామో అలాగే భగవంతుని పట్ల, ముక్తి మోక్షాల పట్ల అంత శ్రద్ధ తప్పనిసరిగా మనం చూపించాలి. ఈ చరాచర సృష్టిలో అనేక రకాలైన మనుషులుంటారు. డబ్బు సంపాదించేవాడు తన దగ్గరున్న దాంతో తృప్తిపడి ఆపేస్తాడా? ఆపడు. ఇంకా ఇంకా సంపాదించాలని తాపత్రయపడుతుంటారు. ఈ సంపాదన కోసం పోరాడుతూ జీవితం కూడా ముగిసిపోవడం చూస్తుంటాం మనం. ఇలాంటి సాంసారిక వ్యసన పరులు అనేక మంది ఉంటారు. అయితే భగవంతుడి సన్నిధిలో గడపాలన్న కాంక్ష కలిగి ఆయనను కలుసుకోవాలనే జిజ్ఞాసతో తప్పించేవారు, ముక్తి మోక్షాల కోసం నిరంతరం పోరాటం జరిపేవారు, ఆత్మే పరమాత్మ, ఆ పరమాత్మను దర్శించుకోలేని నా జన్మ ఎందుకు అని ఆత్మజ్ఞాన ప్రాప్తి కోసం పరితపిస్తారన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరైనా మనకి ఎదురైతే వాళ్ళు కేవలం మనుష్య రూపంలో ఉన్న బ్రహ్మే అని మనం తెలుసుకోవాలి అంటూ చక్కటి వివరణ విన్నాం మనం. ఇప్పుడు మనం 22వ శ్లోకం యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుందాం మనం. ముహుర్ముహు మాటిమాటికి, దోషదృష్ట్యా దోషాలను చూడడం చేత, విషయవ్రాతాత్ విషయముల సముదాయం నుండి, విరాజ్య వైరాగ్యమును పొంది, మనసహ మనస్సు యొక్క, స్వలక్ష్యే తన లక్ష్యమునందు, నియతావస్థ స్థిరమగు స్థితి, శమః ఇది శమము అని ఉచ్యతే చెప్పబడుతోంది అంటున్నారు. విషయ సమూహం నుండి లేదా అంతరేంద్రియాల నుంచి దోషదృష్టితోటి మాటిమాటికి విరక్తి చెంది నిగ్రహించాలి. అలా జ్ఞానేంద్రియాలతో సహా మనస్సు వశమై
తన లక్ష్యంతో స్థిరంగా ఉంటే దానిని శమము అంటారు అంటూ భావార్థం వస్తుంది. ఈ శమం అంటే మనస్సు యొక్క ప్రశాంతమైన స్థితి అంటున్నారు కదా. శంకరులు వారు ఏం చెప్తున్నారు అంటే, వైరాగ్యం వచ్చిన తర్వాత మనస్సు ఏ స్థితిలో ఉండాలి అంటే అది శమ అంటున్నారు. విరాజ్య విషయవ్రాత అతను. విషయవ్రాత అంటే రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ, ఈ 5 ఇంద్రియాల ప్రపంచమే మన మనస్సును లాగేస్తుంటుంది. కానీ శంకరాచార్యులు వారు చెప్తున్నారు, దోష దృష్ట్యా ముహుర్ముహు అన్నారు. ఒకసారి కాదు, మళ్ళీ మళ్ళీ లాగుతుందిట. ఎందుకంటే మనస్సు దానికి అలవాటు పడిపోయింది. భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్తారనమాట, విషయాలను ధ్యానం చేస్తే ఆసక్తి వచ్చేస్తుంది, ఆసక్తి నుండి కోరిక వస్తుంది, ఆ కోరిక నుండి కోపం వస్తుంది, కోపం నుండి మోహం వస్తుంది, ఆ తర్వాత ఇంకా దాని లిస్ట్ అలా పెరిగిపోతూ వెళ్తుంది. అందుకే శంకరాచార్యులు ముందుగానే చెప్తున్నారు, దోష దృష్టి కలిగి ఉండాలి అంటూ. యమధర్మరాజు కూడాను ఉపనిషత్తులో, మనకి కఠోపనిషత్తులో ఇదే ముక్కని చెప్తారు. ఏమని? ఇంద్రియాలు బయటకు పరిగెత్తేలాగానే సృష్టించబడ్డాయి అంటారు ఆయన అందులో. కానీ ధీరుడు వాటిని అంతర్ముఖం చేస్తాడు అంటూ కూడా చెప్తాడు. అదే శమం అన్నమాట. స్వలక్షే నియతావస్థ. స్వలక్ష్యం అంటే మనస్సు బయట తిరగకుండా తన స్వరూపం మీదే నిలిపి ఉంచాలన్నమాట. అది బలవంతంగా కాదు, స్పష్టమైన అవగాహనతోటి ఉంచాలి. ప్రహ్లాదుడిని మనం చక్కటి ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు ఇందులో. ఆయనకి ఏది లేదు, రాజ్య పదవి లేదా, రకరకాల భోగ వస్తువులు లేవా, అధికారాలు లేవా, ఏమి లేవు. కానీ అతని మనస్సు మాత్రం ఎప్పుడూ ఆ నారాయణ స్మరణలోనే ఉంటుంది. అంటే అతని స్వలక్ష్యమే నియతావస్థ అన్నమాట. ఇప్పుడు మన ఈ ప్రపంచంలో చూస్తే మొబైల్ నోటిఫికేషన్స్, సోషల్ మీడియా ప్రకటనలు, ఇవన్నీ ఎండ్లెస్ వినోదం. మనకి మనసు ఒక్క క్షణం కూడా నిలవదు. శమ అంటే మొబైల్ వదిలేయడం మాత్రమే కాదు, మనస్సును అంతర్ముఖంగా నిలవగలగడం. ఒక విద్యార్థి చదవడానికి కూర్చుంటాడు, ఫోన్ పక్కనే ఉంటుంది, నోటిఫికేషన్ వస్తుంది, మనస్సు అట్లాగేస్తుంది. కానీ అతను తన లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పరీక్షలో నేను ఉత్తీర్ణుడిని కావాలి అని ఫోన్ని పక్కన పెడతానమాట. ఇదే దోష దృష్టి ప్లస్ స్వలక్ష నిశ్చయం అవుతుంది. అప్పుడు ఓసారి తన గురువు తన శిష్యుడిని అడిగట, నీ మనస్సు ఎక్కడ ఎక్కువగా తిరుగుతుంది అన్నాడు. శిష్యుడు ప్రపంచ విషయాల్లో అన్నట్ట. గురువు నీటితో నిండిన పాత్రనిచ్చి అతనికి చెప్పాట, ఇది చిందకుండా తీసుకెళ్ళని. అప్పుడు శిష్యుడు మనసు ఎక్కడుంది? నీటి పాత్ర మీదే ఉంది. అదే ఏకాగ్రత, అదే శమ అంటే దాని దృష్టిని అక్కడ నిలిపి పెట్టడం అనమాట. శమ అన్నది సప్రెషన్ ఎప్పటికీ కాదు, అది సబ్లిమేషన్. మనస్సు స్వరూపానందాన్ని రుచి చూసినప్పుడు బాహ్య విషయాలు సహజంగానే నిస్సారంగా అనిపిస్తాయి మనకి. విషయాలు ఎప్పుడూ శత్రువులు కావు. మన అజ్ఞానం, వాటి పట్ల ఉన్న అజ్ఞానం మనకి శత్రువు అనమాట. దోష దృష్టితోటి వాటిని పరిశీలిస్తే, విషయాసక్తిని గుర్తిస్తే, మళ్ళీ మళ్ళీ మన లక్ష్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటే, మనస్సు బయటకు పరిగెత్తితే దాన్ని సౌమ్యంగా తట్టి మళ్ళీ లోపలికి తీసుకురాగలిగితే అదే శమం. శమం వచ్చినప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనస్సులో బ్రహ్మజ్ఞానం ప్రతిఫలిస్తుంది. స్వలక్షే నియతావస్థ మనసః శమ ఉచ్యతే అన్నారు. మనస్సు తన స్వరూపంలో నిలబడ్డం, అదే శాంతి, అదే శమ, అదే మోక్షానికి ద్వారం. విషయాలకి ఆది అంతం అన్నవి ఉన్నాయి, మరి ఆద్యంతాలు లేనటువంటిది ఆత్మ. కాబట్టి ఆత్మదర్శనం చేసుకోవాలంటే షట్ సంపత్తిలో శమము అనే దాన్ని గురించి మనం ఇక్కడ ఏ విధంగా దాన్ని అలవరుచుకోవాలన్నది తెలుసుకున్నాం. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం
అది తారకమిది బ్రహ్మము ఇది గురువాక్యం.